హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీరు ఈ వీడియోలో చూసేయండి. దానికోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసి కలుపుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డలు వేసి కలుపుకున్నాను. ఉల్లిగడ్డలు తొందరగా డీప్ ఫ్రై అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపటికి పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత మనం టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. కుదిరితే టమాటా మిక్సీ కూడా చేసి వేసుకోవచ్చు. నేను ఉత్త టమాటా పండు టమాటా అనేసి డైరెక్ట్గా వేసేసాను నేనైతే. టమాటా మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వాటర్ మగ్గిన తర్వాత మనం ఉడికించిన రైస్ అందులో వేసుకొని కలుపుకోవాలండి. ఇంతేనండి, టమాటా రైస్ అయిపోయింది. ఇంకా ఉప్పు ఎలా ఉందో, టేస్ట్ తగ్గట్టుగా ఉందో మనం చెక్ చేసుకోవచ్చు ఇలా. నేనైతే ఇలా చెక్ చేసుకుంటాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. ఇంత ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఇంకా పిల్లలైతే ఎప్పటి నుంచి అడుగుతున్నారు. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ ఈరోజు చేశాను. కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా పిల్లలు మేము ముగ్గురం కూర్చొని తినేసాము. ఇంకా కానీ టేస్ట్ మొత్తం చాలా చాలా బాగుందండి. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.